నమస్తే నమస్కారం నేను వచ్చేసాను అన్నమాట. అందుకే చెప్పేస్తున్నాను ఈ రోజు కూడా ఈ వారానికి స్వాగతం స్వాగతం. మరి ఈ వారం వచ్చిందంటే ఈ వారంలో ఏం జరుగుతుందండి? అదేనండి కుక్కర్కో ఫెస్ట్ జరుగుతుంది కదా, ఇదేనండి చికెన్ ఫెస్ట్ జరగట్లేదు. మరి ఈ చికెన్ ఫెస్ట్ లో భాగంగా నాకు బాగా నచ్చింది, ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా ఆర్డర్ ఇచ్చే రెసిపీ ఒకటి చేసేస్తున్నానండి చికెన్ తో. రెస్టారెంట్ అనగానే గుర్తొచ్చిందా? మీరు రెస్టారెంట్ లో కూర్చొని 4 రోటీ ఆర్డర్ చేశారనుకోండి, వెంటనే ఏం కావాలంటారు? అదేనండి బటర్ చికెన్. కరెక్ట్, ఈ రోజు నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను బటర్ చికెన్. అందరికీ బటర్ చికెన్ అంటే తెలుసు, కానీ బటర్ చికెన్ ఎలా చేయాలో మాత్రం తెలియదు. అలా తెలియని వాళ్ళందరూ ఈ రోజు చక్కగా చూసేయచ్చు అనమాట. సో నన్ను ఫాలో అయిపోవచ్చు. ముందుగా ఏం చేద్దామంటే ఈ రోజు మన స్టవ్ కి కంప్లీట్ గా పని చెప్దాం. ముందు ఒక స్టవ్ ఆన్ చేసి బాండి పెడదాం. తర్వాత ఈ పక్కదాన్ని కూడా ఎందుకంటే ఖాళీగా ఉంచడం, దీన్ని కూడా ఆన్ చేద్దాం. సో ఒక పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు బటర్ చికెన్ అంటేనే బటర్ రావాలి కదా, చూసారా ఎంత బటర్ ఉందో. నాకు బటర్ అంటే ముందే చాలా ఇష్టం అనమాట. బటర్ కే బటర్ పూస్తున్నా అనుకుంటున్నారా? అలా ఏం లేదు, బటర్ వేసిన ఏ డిష్ అయినా బాగుంటుంది. సో ఇందులో బటర్ వేసుకుందాం. ఇందులో కూడా ఇది కాస్తంత మెల్ట్ అవ్వాలి. ఒక్కరోజు డైట్ స్కిప్ చేస్తే పర్వాలేదు, మీరు చక్కగా అలా కళ్ళు మూసుకొని అలా ముక్కుతో నోటితో ఆస్వాదిస్తూ ఈ బటర్ చికెన్ తినేయచ్చు అనమాట. అంటే చాలా మంది మరి ఫ్యాట్ పెరిగిపోతుందని తినకుండా ఉంటారేమో, అప్పుడప్పుడు ఇంకా స్కిప్ చేసేయచ్చు. ఇది మెల్ట్ అవ్వాలి. ఇది మాత్రం మనం ప్యాన్ మొత్తానికి ఇలా చక్కగా పరుచుకోవాలన్నమాట. ఆయిల్ మీద పడితే కాలుతుంది, ఏదైనా కాలుతుంది వేడిగా ఉన్నది మీద పడితే. కానీ బటర్ నెయ్యి మీద పడింది అనుకోండి చాలా ఎక్కువ కాలుతుంది అనమాట. మీకు ఆ మరక కూడా పోదు తొందరగా. అందుకనే కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఇలా నెయ్యి కానీ బటర్ కానీ స్టవ్ మీద ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు. ముందు ఏం చేస్తానంటే నేను ఈ పక్క పాన్ లో ఆయిల్ హీట్ అయింది కాబట్టి బటర్ చికెన్ కి కావాల్సిన చికెన్ లెగ్ పీసులు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో దీంట్లో వేసేసుకోవాలి బటర్ లో. ఓకే, దీనికి ఏం లేదనమాట, పైనుంచి కొంచెం మనం స్ప్రింకిల్ చేస్తున్నాము సాల్ట్. ఎక్కువ కాదు, లైట్ గా, ఎందుకంటే బటర్ లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. మామూలుగా అయితే బటర్ చికెన్ మీరు రెస్టారెంట్స్ లో ఆర్డర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే తందూరులో రోస్ట్ అయిన చికెన్ ఉంటుంది కదా, అది ఫైనల్ గా గ్రేవీలో యాడ్ చేస్తారనమాట. కానీ మనం ఇప్పుడు తందూరు చేయాలంటే చాలా కష్టం. అందుకనే ప్యాన్ మీదే మనం దీన్ని హీట్ చేసేసుకుందాం, ఫ్రై చేసేసుకుందాం చికెన్ ని. ఇలా చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంకో పక్క ఇక్కడ మనకి ఇక్కడ కూడా బటర్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ముందుగా ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఇందులో వేసేద్దాం. దీంట్లో నేను టమాటా, పచ్చిమిర్చి, గార్లిక్, జీడిపప్పు వేసి బాగా గ్రైండ్ చేశాను అనమాట, పేస్ట్ లాగా. సో ఈ పేస్ట్ మనం ఇందులో వేసేసుకుందాం డైరెక్ట్ గా. ఎస్, ఇదేంటంటే పచ్చివాసన పోవాలన్నమాట. అందుకని కొంచెం ఎక్కువగానే ఇది ఉడకాలి. మనకి టమాటా పచ్చివాసన పోవాలి అంటే కాస్త టైం పడుతుంది. ఒక పక్క ఇది కూడా మనం టర్న్ చేసుకుందాం. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేయాలి. మీకు అక్కడ టిక్కాలో ఏదైతే లైక్ తందూరు చేసిన తర్వాత చికెన్ ఎలా తయారవుతుందో ఇది కూడా అలానే తయారైపోయింది. ఓకే, సో ఇది ఇలా ఉడుకుతూ ఉంటే దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం కసూరి మేతి, కొంచెం అలాగే టమాటా ప్యూరీ,
అంటే మనం టమాటా, కాజు, గార్లిక్ వేసి పేస్ట్ చేసిన పేస్ట్ వేసాము. ఈ టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసుకోవాలి, ఒక 4 స్పూన్లు. ఓకే, సో నెక్స్ట్ ఇందులో వేసుకుందాం సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్లు, అంటే చిన్న స్పూన్తో అయితే 2, పెద్ద స్పూన్తో అయితే 1 అయితే సరిపోతుంది కారం. మీరు తినే ఉంటారు రెస్టారెంట్లో ఎక్కడ బటర్ చికెన్ తిన్నా కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది అన్నమాట. అందుకని దానికోసం కొంచెం షుగర్, టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇటాలియన్ డిషెస్లో ఏది చేసినా కూడా కొంచెం షుగర్ వేస్తారు వాళ్ళు, ఎందుకంటే టేస్ట్ని ఓవరాల్గా ఇది బ్యాలెన్స్ చేస్తుంది అందుకని. సో ఇప్పుడు ఈ గ్రేవీ కొంచెం పచ్చివాసన పోవాలి అన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం బాగా వేగనివ్వాలి. అయితే దీంట్లో మనం ఏంటంటే ఒకటేసారిగా వేయకుండా కొంచెం కొంచెం బటర్ యాడ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు కొంచెం బటర్ వేసేసాం అనుకోండి, ఇది మెల్ట్ అయ్యి ఇదంతా ఫ్రై అవ్వడానికి యూస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కదపకుండా అది మెల్ట్ అయిపోతుంది అన్నమాట, అందుకే నేను కలపలేదు. సో ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాలి. ఒక్కసారి మనం ఇక్కడ రోస్ట్ చేస్తున్నాం కదా చికెన్ని, ఇది కూడా చూసుకుందాం. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు, ఇంకా ఈ స్టవ్ ఆపేసుకుందాం. కానీ మనకి ఇందులోని బటర్ కరిగి ఈ గ్రేవీ ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సరే మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో గ్రేవీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రేవీలో మనం ఈ రోస్ట్ చేసిన చికెన్ని వేసేసుకోవాలి బటర్తో సహా. మనం ఎక్కడ బటర్ వదలొద్దండి, ఎక్కడ తగ్గొద్దు, వేసేస్తూ ఉన్నాం అందులో. సో ఇందులో ఒక 2 నిమిషాలు ఇది కుక్ అవ్వాలన్నమాట. ఇందులో వేసుకుందాం ఫ్రెష్ క్రీమ్, ఒక 4 స్పూన్స్. ఒక్కసారి మనం దీన్ని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఓకే, సో 5 నిమిషాలు ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. బటర్ చికెన్ అంటే అసలే అందరికి ఇష్టం కదా, నోట్ నుంచి నీళ్ళు అలా ఊరుతూ ఉండుంటాయి. సేమ్ అదే పొజిషన్లో నేను కూడా ఉన్నాను, అందుకనే దీన్ని 5 నిమిషాలు అయితే ఏం చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా వదిలేద్దాం. ఏదో పాట ఉంటుంది పూరి జగన్నాథ్ సినిమాలో, డిస్టర్బ్ చేస్తున్నారే, అలాగే ఈ బటర్ చికెన్ డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట నన్ను ఇందాక నుంచి. ఒకసారి ఓపెన్ చేసి చూడాల్సిందే. చూసేస్తున్నా, వావ్, చూసారా బబుల్స్ వస్తుంది, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, మనం వేసిన క్రీమ్ కూడా అలా పైకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంకా మన బటర్ చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ ఎందుకు, యుద్ధం చేసినట్టు మనం కూడా దీని మీద పడదాం. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ముందైతే దీన్ని తీసేసుకుందాం ఫైనల్ బౌల్లోకి. చూసారా, ఇప్పటి వరకు రెస్టారెంట్ లో ఆర్డర్ చేసే మీరు రేపటి నుంచి మీరు ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. గ్రేవీ ఎంత ఉంటే అంత బాగుంటుంది అనమాట, ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ రోటీలోనే బాగుంటుంది, రైస్ కంటే కూడా. నేను ఎక్కువ దీన్ని రైస్ కి ప్రిఫర్ చేయను, రోటీలో అయితేనే బాగుంటుంది. ఓకే, సో ఫైనల్ గా ఏంటంటే ఇది రెడీ అయ్యి ఎలాగో నా చేతిలోకి వచ్చేసింది కాబట్టి దీన్ని కొంచెం మధ్యలో క్యూబ్ లా ఉంటే బటర్ ఒకటే వేయొచ్చు, అదర్వైజ్ కెన్ లైక్ ఒక బటర్ అలా కాస్త డ్రాప్ చేసి దాంట్లో, అండ్ ఫైనల్ గా ఫ్రెష్ క్రీమ్. ఎస్, సో వచ్చేసింది రెడీ టు ఈట్ అన్నమాట. సో ఇంకా టేస్టింగ్ టైం ఇది.
టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు రెడీగా ఉన్నారా అయితే చూసేయండి నేను టేస్ట్ చేస్తూ ఉంటే. ఇంత బటర్ వేసి ఇంత చక్కగా చేస్తూ ఉంటే రోజు అయితే అయింది. అసలు డైట్ తీసుకోపోయాను, స్కిప్ చేశాను. కానీ ఇలాంటివి రోజు పెడితే ఎంత బాగుంటుందా అనిపిస్తుంది అనమాట. సూపర్ గా ఉందండి, సూపర్ అంటే సూపర్ అన్నమాట. వెంటనే ఈ బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీరు కూడా నోట్ చేసేసుకోండి. బటర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, బటర్, జీలకర్ర, టమాటా ప్యూరీ, పంచదార, ఫ్రెష్ క్రీమ్, పచ్చిమిరపకాయలు, కసూరి మేతి, టమాటా, పచ్చిమిర్చి గుజ్జు. బటర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. వేడవుతున్న కడాయి మరియు పాన్ లో బటర్ వేసి కరిగించుకోవాలి. ఒక దాంట్లో చికెన్ ముక్కలు వేసి పైన కాస్త ఉప్పు చల్లుకొని వేయించుకోవాలి. ఈలోపు వేరొక కడాయిలో పచ్చిమిరపకాయలు, కాస్త జీలకర్ర, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీడిపప్పు కలిపి చేసుకున్న పేస్ట్ ను వేసి ఉడికించుకోవాలి. ఉడికాక ఇందులో కసూరి మేతి, టమాటా ప్యూరీ, సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, కాస్త పంచదార, మరి కొంచెం బటర్ వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన చికెన్ ను పక్కనే ఉన్న కర్రీలో వేసి చివరిగా ఫ్రెష్ క్రీమ్ వేసి 5 నిమిషాలు ఉడికించి సర్వింగ్ బౌల్ లోనికి తీసుకుని బటర్, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, క్రీమీ బటర్ చికెన్ రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? టీవీలో మిస్ అయిన ఎపిసోడ్ ని యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. ఈ రోజు చూసారు కదా గుమగుమలాడే ఈ బటర్ చికెన్ ని. ఆ బటర్ వాసన నిజంగా మా సెట్ లోంచి పక్క సెట్ లో కూడా వెళ్ళిపోతుంది. మరి మీ ఇంట్లో వచ్చి ఆ సువాసనలు పక్కింట్లో కూడా పంచాలనుకుంటున్నారా? మరి డెఫినెట్ గా దీన్ని ట్రై చేసేసేయండి. ఇలాగే మరొక గుమగుమలాడే రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం మన అభిరుచిలో, మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. టేక్ కేర్. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. బై.